భరద్వాజ గారు ఇప్పుడు 'కొత్త లోక' అని చెప్పి సినిమా ఎక్కువ వినపడుతుంది బయటికి. అంటే హౌస్‌ఫుల్స్ అవుతున్నాయట. అవును. మీరు చూసారా సినిమా? అసలు నేను ఏముంది ఆ చూసా. సినిమాలో అంతగనంగా జనాలు నేను చూసాను ఆ సినిమా. జనాలు థియేటర్‌కి అయితే నేను కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదు. హ్మ్. నిజానికి నేను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్నాను. హ్మ్. థియేటర్‌కి వెళ్ళి టికెట్ తీసుకుందాం అని అనుకున్నాను. ఆ రోజు ఏదో కుకట్పల్లిలో చిన్న పనుండి వెళ్ళి హ్మ్. అది ఆన్‌లైన్‌లో బుక్ చేశాను. ఎందుకైనా మంచిదని. తీరా వెళ్ళి చూస్తే అక్కడ టికెట్లు దొరక్క చాలామంది వెనక్కి వెళ్ళిపోవడం చూశాను నేను. అవునా? ఓకే. హ్మ్. హ్మ్. సెకండ్ షోకి. వచ్చిన రోజు సెకండ్ షో. హుహు. విపరీతంగా యూత్ ఉంది థియేటర్ నిండా. హ్మ్. కేకలు, అరుపులు అన్నీ నడిచినాయి. అంటే యూత్‌ఫుల్ సినిమానా అది? అది యూత్ సినిమాగా ప్రమోట్ అయింది ముందు. ఓకే. ఓకే. అంటే ఈ మధ్య కాలంలో 'ప్రేమలు' అనే సినిమా ఒకటొచ్చింది. దానిలో నటించినటువంటి హీరో. హీరో ఉండటం వలన ఆ ఫ్లేవర్‌లో సినిమా ఉంటుంది అనే ఉద్దేశంతో ముందు మార్నింగ్ షోకి మూవ్ అయ్యారు హ్మ్. యూత్. మూవ్ అయిన తర్వాత అక్కడ కళ్యాణి ప్రియదర్శిని వీళ్ళందరూ ఉండటం. దాంతో కొంత ఒక మూడ్ క్రియేట్ అయింది. జనాలు థియేటర్‌కి వెళ్ళిన తర్వాత హ్మ్. మ్యాజిక్ రియలిజం అనేటువంటి ఒక ఫార్ములాలో సినిమా తీశాడాయన హుహు. డైరెక్టర్. హ్మ్. అంటే ఒక ఫోక్ ఎలిమెంట్ తీసుకుని దాన్ని ప్రజెంట్ సొసైటీతో లింక్ చేస్తూ 2 కథల్ని ప్యారలల్‌గా నడుపుతూ వేరు టైమ్ లైన్స్‌లో ఒకే టైమ్ లైన్‌లో ఈ 2 నడుస్తున్నట్టుగా చూపించటం హ్మ్. అనేది ఒక మ్యాజిక్ రియలిజం. ఇంతకుముందు 'పారంజిత్' కూడా ఇలాంటి ప్రయోగాలు చేశాడు. అది జనాలకి కనెక్ట్ అయింది. ఓకే. అంటే ఒక మిస్టీరియస్ క్యారెక్టర్ ఒకటి వీళ్ళ మధ్య తిరుగుతూ ఉంటుంది. అదేమిటో అర్థం కాదు వీళ్ళకి. దానికి ఒక అద్భుతమైన శక్తులు ఉంటాయి. ఒక రకంగా సూపర్ హీరోస్ ఇవి చూసాం మనం. ఇది సూపర్ హీరోయిన్ కథ. ఈ సూపర్ హీరోయిన్ పేరు నీలి జానపదాల్లో. ఓహో! ఆ నీలి అనేటువంటి పాత్ర ప్రజెంట్ సొసైటీలోకి ఎంటర్ అయితే ఎలా ఉంటుంది ఓకే. అనేది ఒక ఊహ. ఆ ఊహ నుంచి ప్రస్తుత సమాజంలో నడుస్తున్నటువంటి రకరకాల రుగ్మతలను ప్రస్తావిస్తూ ఇక్కడ ఎవరెవరు బాధ్యతలు వదిలేసి ప్రవర్తిస్తున్నారో కూడా మాట్లాడుతూ ఈ వ్యవహారాన్ని అంతా కూడా ఒక బ్యాచులర్ డెన్ కోణంలో నుంచి నడుపుతాడు. ఓకే. అక్కడ యూత్కి కనెక్ట్ అయ్యేటువంటి ఎలిమెంట్స్ అన్నీ జల్లాడు. అది చాలా వ్యూహాత్మకంగా డిజైన్డ్గా వెళ్ళింది సినిమా. అందుకని ఎంగేజ్ అయ్యారు జనాలు. మధ్యలో ఈ మంత్రాలు, మాయలు, ఈ హడావిడి ఇవన్నీ ఉంటాయి. ఓహో! ఇవన్నీ ఉంటూనే కొన్ని దుర్మార్గాలు తరతరాల నుంచి ఎలా నడుస్తున్నాయి, ఎలా ట్రాన్స్ఫర్ అవుతున్నాయి అనేది కూడా జనాలకు అర్థం చేయించాడు. ఓహో! మహిళల మీద జరుగుతున్నటువంటి దాడులు, అలాగే సంపదల్ని ఆక్రమించుకోవటానికి జరిగే ప్రయత్నాలు, ఇవన్నీ జనాల్ని వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతం నుంచి నిర్వాసితులను చేయటానికి జరిగేటువంటి కుతంత్రాలు, ఇవన్నీ తరతరాలుగా ఎలా ఎలా నడుస్తూ ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ సొసైటీలో అవి ఏ షేప్లో నడుస్తున్నాయి దాకా జనాలకు అండర్ కరెంట్లో అలా చెప్పుకుంటూ వెళ్ళాడు. హ్మ్. ఇలా 3-4 అంశాలు అలా నడుస్తూ ఉండటంతో తెర మీద అన్ని రకాల అంటే థియేటర్లోకి వచ్చినటువంటి అన్ని జనరేషన్ల ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు దానికి. హ్మ్. ఇది ఉపయోగపడింది సినిమాకి. అందుకని నిజానికి మార్నింగ్ షోకి థియేటర్కి వచ్చినటువంటి జనాలకి ఇదంతా తెలియదు. వాళ్ళు జస్ట్ ఏదో సరదా ఎలిమెంట్ ఉంటుంది, యూత్ఫుల్గా ఉంటుంది సినిమా అనే వచ్చారు. అది అలా ఉంటూనే యూత్ఫుల్గా ఉంటూనే ఈ అంశాలన్నీ మాట్లాడటంతో ఒక సంపూర్ణమైనటువంటి సినిమాగా అనిపించింది జనాలకి. ఇప్పుడు సినిమా థియేటర్కి వచ్చేటువంటి ప్రతి ప్రేక్షకుడు ఏదో సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో మెంబరే. ఇమ్మీడియట్గా రియాక్షన్ని ఎక్కడో చోట పోస్ట్ చేయటం, ఇది క్యారీ అయిపోయి సెకండ్ షోకి వచ్చేసరికి థియేటర్లు ఫుల్ అయ్యేటువంటి కండిషన్కి వచ్చింది. అంటే నెట్లో నుంచి అంటే వివిధ సోషల్ మీడియా నుంచి ప్రమోట్ అయింది సినిమా. ఓకే. ఈ ప్రమోట్ అవటం అనేది ఆడియన్స్ని చాలా అంటే థియేటర్కి రప్పించింది. రెండోది థియేటర్కల్ ఎక్స్పీరియన్స్, అది థియేటర్లో చూస్తేనే బాగుంటుంది అనేటువంటి వాతావరణం కూడా వీళ్ళు బయటకు చెప్పుకున్నారు జనాలు. ఓకే. ఓకే. అది జనాలని థియేటర్కి రప్పించింది. రెండోది ఆల్రెడీ ఈ ప్రేమలు ఈ సినిమాలతో ఆ హీరోతో కనెక్ట్ అయి ఉండటం, అది కూడా డ్రైవ్ చేసింది కొంత. అలా అన్ని రకాల ఎలిమెంట్స్ కలిసి వచ్చి యూత్ అలాగే అన్ని జనరేషన్స్ ఆడియన్స్ కూడా సినిమాని చూస్తున్నారు, మాట్లాడుకుంటున్నారు, చర్చించుకుంటున్నారు. అలా ఒక సక్సెస్ఫుల్ సినిమా మళ్ళీ మలయాళ రంగం నుంచి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఒక అద్భుతమైనటువంటి విజయం అయితే సాధించింది. ఓకే. ఓకే. ఎంగేజింగ్గా ఉంది. ఇంటర్వెల్లో ఒక అద్భుతమైన బ్యాంగ్తో జనాలను కూర్చోబెట్టగలిగాడు.
అక్కడి నుంచి సెకండ్ హాఫ్ డ్రైవ్ చాలా బాగుంది. ఇవన్నీ కలిపి ఒక సూపర్ హీరోయిన్ సిరీస్ ఏదో మొదలుపెట్టినట్టుగా అనిపించింది. కళ్యాణి ప్రియదర్శన్ కూడా చాలా బాగా పెర్ఫామ్ చేసింది ఆ క్యారెక్టర్ని. ఓకే. అందుకని కొత్త లోక అనేటువంటి టైటిల్, నిజానికి ఆ టైటిల్ విషయంలో ఒక గొడవ జరిగింది. అది గ్రామటికల్ మిస్టేక్, ఆ తాకి తావత్తు పెట్టలేదు అని చెప్పేసి గొడవ జరిగింది. ఫైనల్గా వాళ్ళు తావత్తు పెడుతున్నాము అని చెప్పి ఒక పోస్టర్ రిలీజ్ చేసి జనాలను తృప్తిపరిచారు. ఇది కూడా ఉపయోగపడింది సినిమాకి. అసలు ఏముందో చూద్దాం, కొత్త లోకం అంటున్నారు వీళ్ళు, ఏముందో చూద్దాం అనుకుని వెళ్ళినటువంటి ఆడియన్స్ కూడా సాటిస్ఫై అయ్యారు. ఓకే. ఆడియన్స్ సాటిస్ఫై అవ్వటం వలన సినిమా ఆడుతోంది. ఓకే.